హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో పిల్లలకు పెద్దలకు అందరికీ ఎంతో ఇష్టమైన మోమోస్ రెసిపీ అండి. మోమోస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి పిల్లలకు చేసి పెట్టండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బయట కొనివ్వమని కూడా ఎప్పుడూ అడగరు. కాబట్టి తప్పకుండా హెల్తీగా ఇంట్లో ప్రిపేర్ చేయండి. హెల్దీ టేస్టీ అయిన ఈ మోమోస్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. మరి ముందుగా మోమోస్లోకి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాము. దానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దండి, టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోవాలి. దాంట్లోకి వెల్లుల్లిని ఇలా సన్నగా కట్ చేసి ముక్కలుగా వేసుకోవాలి. ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. వెల్లుల్లి అనేది వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. వెల్లుల్లి అనేది కొంచెం స్మెల్ వస్తుంది మనకు ఫ్రై అవ్వగానే. ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చిని ఒక 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా లైట్గా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇలా కలుపుతూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి రెండు కూడా లైట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి ఉల్లిపాయలను వేసుకుందాం. ఉల్లిపాయలు నేను ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీలైనంత వరకు చిన్నగా కట్ చేసుకోవాలండి అన్నీ కూడా. ఉల్లిపాయ అనేది ఒక 60% వరకు ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్లో కలుపుతూ లో ఫ్లేమ్లోనే ఉల్లిపాయ అనేది మనకు 60% వరకు ఫ్రై అయ్యింది. ఇప్పుడు దీంట్లోకి నెక్స్ట్ క్యాబేజీని 1 కప్పు తీసుకుంటున్నానండి. క్యాబేజీని కూడా సన్నగా తరుగుకోవాలి, మరి పెద్దగా ఉండొద్దు, సన్నగా తరుగుకోవాలి. స్టఫింగ్ కాబట్టి సన్నగా వేసుకోవాలి. అలాగే 1 కప్పు క్యారెట్ని తురుముకోవాలండి, చిన్న ముక్కలుగా కట్ చేయొద్దు. అలా అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది మనకు ఫ్రై అవ్వడానికి. కాబట్టి ఇలా తురుముకొని వేసుకోవాలి. అలాగని వీటిని పూర్తిగా కుక్ చేయొద్దు, ఒక 70% వరకు కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మనకు క్యాబేజీలోంచి వాటర్ అనేది వస్తుంది కదా, వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు పైన మూత పెట్టొద్దండి, మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే క్యాబేజీ నుంచి వాటర్ అనేది రావడం వల్ల మూత పెడితే ఇంకొంచెం వాటర్ అవుతుంది. మనకు స్టఫింగ్ అనేది పొడి పొడిగా ఉండాలి. చూడండి, ఇది దాదాపుగా 70% వరకు కుక్ అయ్యాక దీంట్లోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటే వేసుకోండి, లేదంటే కారమైనా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ సోయా సాసు, 1 టీ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్నాక మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా టాస్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనము వేసినవన్నీ వాటికి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. పొడి పొడిగా ఉండాలి మనకు మిక్చర్ అనేది, మరీ మెత్తగా అవ్వకూడదు. సో అలా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా బాగా టాస్ చేసుకోవాలి. 3 నుంచి 4 నిమిషాల పాటు ఇలా బాగా టాస్ చేసుకున్నాక మనకు ఈ మిక్చర్ అనేది రెడీ అయిపోయినట్టే. చూడండి, దాదాపుగా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒకసారి బాగా చూసుకున్నాక చూడండి, ఒక 70% వరకు క్యాబేజ్ కూడా కుక్ అయిపోయింది కదా. వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకుంటే మనకు తొందరగా ఫ్రై అవుతాయండి. చూడండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ స్టఫింగ్ని మనము ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. ఇలా బౌల్లోకి తీసేసుకున్నాక మనకు స్టఫింగ్ అనేది ఇప్పుడు రెడీ అయిపోయిందిగా. నెక్స్ట్ సాస్ని రెడీ చేసుకుందాము. మనకు మోమోస్కి చట్నీ అనమాట, దాన్ని రెడీ చేసుకుందాం. దానికోసం మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 కప్పు వాటర్ వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. అలాగే 1 ఇంచ్ అల్లంని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి వాటర్లోనే. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు పైన పొట్టు తీసేసి ఇలా కట్ చేసి వేసుకున్నాక 3 టమాటాలను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. రెడ్వి తీసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి టమాటా పూర్తిగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గుతూ ఉండగానే మధ్యలో మూత తీసి కారంకి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 5-6 వేసుకున్నానండి, మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి టమాటా పూర్తిగా మగ్గే వరకు ఉడికించుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ. చూడండి, టమాటా అనేది దాదాపుగా మగ్గిపోయింది. ఇలా వాటర్ అంతా పోయి దగ్గర పడుతూ ఉంటుందన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొంచెం వాటర్ పోయి ఇంకా దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. చూడండి, దాదాపుగా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. చూడండి, చల్లారిపోయింది కదా. దీన్ని ఇప్పుడు మనం మిక్సర్ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మెయిన్ ఒక టీ స్పూను షుగర్ వేసుకోవాలండి. మీరు కావాలంటే వాటర్లో అయినా యాడ్ చేసుకోవచ్చు పంచదార. నేను మాత్రం ఇక్కడ వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకున్న దీన్ని ఇప్పుడు చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం టమాటాను ఉడకబెట్టడంతోనే తెలిసిపోతుంది ఎంత మెత్తగా అవుతుంది అనేది.
చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని ఒక గిన్నెలోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు మనకు మోమోస్కి చట్నీ రెడీ అయిపోయింది, అలాగే స్టఫింగ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మోమోస్ పిండి రెడీ చేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు అనేది చూసి వేసుకోవాలండి, అన్నిట్లో ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మన చపాతీ ముద్ద కంటే కూడా ఇంకొంచెం సాఫ్ట్గా తడుపుకోవాలి. మరి వాటర్ అనేది ఎక్కువ వేయొద్దండి, మైదా పిండి కదా, కొంచెం తక్కువే పడతాయి కాబట్టి చూసి వేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం కలిపినాక చూపిస్తున్నాను. ముద్ద అనేది ఈ విధంగా ఉండాలి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ముద్దంతా అప్లై చేసుకున్నాక రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. పిండి అనేది సెట్ అవుతుందన్నమాట. మీకు వీలైతే 30 నిమిషాలైనా పక్కన పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడ 15 నిమిషాలు మాత్రం పెట్టి తర్వాత తీసాను. చూడండి ఇలా తీసిన వెంటనే ఒక 2 నిమిషాల పాటు బాగా నీట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు బాగా నీట్ చేసుకున్నాక మనము ఏ సైజులో కావాలనుకుంటున్నామో ఆ సైజులో ముద్దల్ని చేసుకోవాలి. వీలైనంత చిన్నగా చేసుకోవాలండి, మరీ పెద్దగా చేయొద్దు. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇంతే చిన్నగా ఉండాలి. ఇప్పుడు మనము పూరీలాగా తాల్చుకోవాలి. కార్నర్స్ని ఎక్కువగా తాల్చుకోవాలండి, కార్నర్స్ అనేది లావుగా ఉండకూడదు. వీలైనంత సన్నగా తాల్చుకోవాలి, షీట్స్ లాగా తాల్చుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పూరీ సైజులో తాల్చుకున్నాక మనము తీసుకునే ముద్దను బట్టి ఇది సైజు వస్తుందండి. కాబట్టి వీలైనంత వరకు చిన్న సైజులో వచ్చేలానే చూసుకోవాలి. అన్నీ ఒకే సైజులో వచ్చేలాగా చూసుకుంటే బెటర్ అండి. కాబట్టి చిన్నగా తీసుకొని చిన్నగా చేసుకుంటేనే మోమోస్ షేప్ అనేది కూడా చిన్నగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి స్టఫింగ్ని పెట్టుకుందాము. నేను ఇక్కడ 2 టీ స్పూన్ల స్టఫింగ్ పెడుతున్నాను. స్టఫింగ్ అనేది నిండుగా పెట్టుకోవాలండి, కొంచెం పెట్టొద్దు. ఇలా నిండుగా పెట్టుకుంటేనే మోమోస్ అనేది టేస్ట్, లోపల స్టఫింగ్ ఉండడం వల్ల తింటూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి వీటిని వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి ఈ విధంగా చేసుకోవాలి. మోమోస్ షేప్ రావాలి అంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఫస్ట్ పట్టుకున్నది అసలు వదలొద్దండి, లాస్ట్ వరకు కూడా ఇలా చేసుకోవాలి. కనిపిస్తుంది కదా వీడియోలో చూసినట్టు, ఇలానే కొంచెం దగ్గరికి అనుకుంటూ చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి. మైదా పిండి కదా, పెద్ద ప్రాబ్లం ఉండదు, ఈజీగానే చేసుకోవచ్చు. ఈ విధంగా దగ్గరికి అనుకున్నాక మొత్తం అంతా ఒకేసారి దగ్గరికి తీసేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ తిప్పుకోవాలి. ఇలా ఒకసారి తిప్పుకున్నామంటే మనకు మోమోస్ షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా మోమోస్. కాబట్టి ఇలా నేను చూపించినట్టు చేశారంటే మీరు కూడా పర్ఫెక్ట్గా చేస్తారు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు ఇంకొకటి కూడా చూపిస్తాను. చూడండి ఇలా చిన్నగా తీసుకొని మనం పూరీ సైజులో తాల్చుకోవాలి. మీకు కరెక్ట్ షేప్లో రావాలి అంటే ఒక ప్లేట్తో కట్ చేసుకొని ఈక్వల్గా చేసుకున్నా కూడా మీకు కరెక్ట్ షేప్లో వచ్చేస్తాయి. అన్నీ ఒకేలాగా రావాలి అనుకుంటే ఇలా స్టఫింగ్ పెట్టేసుకొని సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేసేసుకుంటే అన్నీ కొంచెం టైం పడుతుంది కానీ చాలా బాగుంటాయండి. ఇంట్లో చేసుకున్నవి హెల్దీ కదా, కాబట్టి తప్పకుండా ఇంట్లోనే ట్రై చేయండి. పిల్లలకు కూడా చాలా ఇష్టం కాబట్టి ఈసారి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఈవినింగ్ టైంలో ఇలా చేసి పెట్టండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలానే అన్నీ ఒకేసారి చేసి పెట్టేసుకున్నాను. చూడండి ఇలా నేను అన్నీ ఒకేసారి చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి 2 గ్లాసుల వాటర్ పోసాను. వాటర్ అనేది మరగాలి కాబట్టి వాటర్ మరిగే వరకు హై ఫ్లేమ్లో పెట్టేసి పెట్టుకుందాము. అలాగే మోమోస్ని దేంట్లో స్టీమ్ చేసుకుంటామో దానికి కొంచెం ఇలా చిల్లుల గిన్నె తీసుకున్నానండి. మీ దగ్గర ఇలాంటిది ఉంటే కనుక తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేసి మోమోస్ను ఒక్కొక్కటిగా ఇలా పెట్టుకోవాలి. మరి దగ్గరగా పెట్టొద్దండి, కొంచెం గ్యాప్ ఉంచాలి. ఎందుకంటే అవి ఆవిరికి ఉడికినాక కొంచెం సైజ్ పెరుగుతాయి కాబట్టి కొంచెం గ్యాప్ ఉంచి పెట్టేసుకోవాలి. వాటర్ కూడా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు దీంట్లోకి అవి మోమోస్ పెట్టిన గిన్నెను పెట్టేసుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెట్టేసుకొని ఆవిరి అనేది బయటకి పోకుండా మూత గట్టిగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే చూడండి మోమోస్ రెడీ అయిపోయాయి. మనకు వేడిగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దీన్ని మనము ఒక చెంచాతో తీసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా నెమ్మదిగా ఒక్కొక్కటిగా తీసుకోవాలి. చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి, చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ మిగిలినవి కూడా పెట్టేసుకుంటున్నాను నేను. వీటిని కూడా 10 మినిట్స్ వరకు పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి
ఎంతో టేస్టీ యమ్మీ అయిన మోమోస్ రెడీ అయిపోయాయి. బయట వర్షం పడుతున్నప్పుడు చల్లగా ఉన్నప్పుడు ఇలాంటి వేడి వేడి మోమోస్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా నేను చూపించే పద్ధతిలో చేశారంటే మీరు కూడా ఈజీగా చేయగలుగుతారండి. ఈసారి మాత్రం ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటేనే మేము పెట్టే న్యూ రెసిపీస్ అన్ని మీకు నోటిఫికేషన్లో వెంటనే అందుతాయి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.